నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. నేను మీ స్వప్న. టీ కాంగ్రెస్ లో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయా? తీన్మార్ మల్లన్న వ్యవహారం మరవక ముందే మరికొందరు నేతలు అదే బాటలో ప్రయాణం చేస్తున్నారా? తాజా పరిణామాలు చూస్తూ ఉంటే నిజమనే చెప్పవలసి వస్తుంది. ఇటీవల టీ కాంగ్రెస్ లో కులాల కుంపుడి బాగా రాజుకుంది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో పదవులపై నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సుదీర్ఘ కాలం పార్టీలో కొనసాగుతున్న నేతలకు పదవులు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీకి తాను చేసిన సేవలను పరిగణలోకి తీసుకుని తనకు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు సీనియర్ నేతలు. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏంటా కదా తెలియాలి అంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో తెలంగాణ కాంగ్రెస్ల పదవులపై ఆశలు పెట్టుకున్న వారు జాబితా చాలా పెద్దదిగానే ఉంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విషయం సస్పెండ్తో సద్దుమణిగిందనుకునే లోపే మరో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి హాట్ కామెంట్స్ చేసిర్రు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని అధిష్టానం పక్కన పెడుతున్నారని, నిన్న మొన్న చేరుతున్న వాళ్లకు పదవులు ఇవ్వడం ఏమాత్రం సరికాదని ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిండు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేయడం సరికాదని హితవు పలికారు. అంతేకాదు, రంగారెడ్డి జిల్లా అభివృద్ధి కోసం అవసరమైతే రాజీనామా చేస్తానని వార్నింగ్లు ఇస్తున్నారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఉండాలని, సామాజిక సమీకరణాలు అడ్డొస్తే తాను రాజీనామా చేసి ఎవరినైనా గెలిపించనీకి సిద్ధంగా ఉన్నానని కరాఖండిగా చెప్తున్నారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీకి కొత్తగా ధిక్కార స్వరాలు వినబడడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అవుతుంది. అదే క్రమంలో మరో ఘాటు వ్యాఖ్య చేసిర్రు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ ఆయన చేయగలిగిందేమీ లేదని, ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలంటూ మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ పైనే బాణం ఎక్కుపెట్టారు. మంత్రి పదవులు నిర్ణయించేది రేవంత్ రెడ్డి కాదని, పార్టీ అధిష్టానం ఢిల్లీలో నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎంకి ఉందని, కానీ ఇవ్వలేకపోతున్నాడని అన్నారు. మరోవైపు తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతిపై రంగారెడ్డి హాట్ కామెంట్స్ చేసిరు. విజయశాంతి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్నదని ఆరోపించారు. సహజంగానే వివాదాలకు దూరంగా ఉండే మల్రెడ్డి రంగారెడ్డి ఇటీవల తరచూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది తాను ఒక్కడినేనని, కాబట్టి తనకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఇటీవల డిమాండ్ చేసిరు. తనకు మంత్రి పదవి ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ వాళ్లను తానే గెలిపిస్తానని కుండబద్దలు కొట్టి మరీ చెప్తున్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా సాధించలే. ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి ఒక్కడే గెలిచిండు. మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. ఇలా ఒకరి తర్వాత ఒకరు ధిక్కార స్వరాలు వినిపిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పార్టీ పెద్దలు తెగ టెన్షన్ పడిపోతున్నారు. పారాచూట్ నేతలకు పదవులు ఇస్తే అసంతృప్త వాదులు పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గతంలో ఏ ప్రభుత్వంలోనైనా రంగారెడ్డి జిల్లా కలుపుకొని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల నుంచి 6 మంత్రులు మంత్రివర్గంలో ఉండేటోరు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి ఒక్క మంత్రి కూడా రాష్ట్ర మంత్రివర్గంలో లేరు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన జిల్లా రంగారెడ్డి. కానీ దురదృష్టవశాత్తు ఆ జిల్లాకి చెందిన నాయకులకు అన్యాయం జరుగుతోందని మల్రెడ్డి రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తుండు. ఒకవేళ తన సామాజిక వర్గం మంత్రి పదవికి అడ్డొస్తే తాను రాజీనామా చేసి వేరొకరిని పోటీ పెట్టి గెలిపిస్తానని అంటారు. అప్పటికైనా జిల్లాలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా అభివృద్ధి, మంత్రి పదవి కోసం జిల్లా నుండి మరొక వ్యక్తిని ఎన్నుకోనికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్ని, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్ని పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర నాయకత్వం రంగారెడ్డి జిల్లా నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీలో పదవులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పార్టీ పెద్దల్నే తప్పుపడుతున్నారు. రాజకీయ సమీకరణాలు పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్లో చేరేటోళ్ళని స్వాగతించాలి కానీ పదవులు ఇవ్వకూడదు. ఒకవైపు అట్లాంటి వాళ్ళని మంత్రులుగా చేస్తున్నారు, మరోవైపు పార్టీ విజయం కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తున్నారని రంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ పరిణామాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతున్నాయని ఆయన అంటున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి మొదటి నుంచి తనకి మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతూనే ఉన్నాడు. జిల్లాలో మంత్రి ప్రాతినిధ్యం కోసం రాజీనామా చేయమంటే చేస్తానని అనడంతో పార్టీలోని పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చిరని, భవిష్యత్తులో అట్లా జరగకూడదని అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పక్కన పెట్టడం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్టీలోకి ఎవరైనా వస్తే గౌరవం ఇవ్వాలి కానీ పదవులు కాదంటున్నాడు. రాష్ట్రంలోనే అధిక జనాభా కలిగిన రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి రావాలని పార్టీ హైకమాండ్ని మరోసారి కోరుతున్నారు. ఎట్లాగైనా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గ్రేటర్ హైదరాబాద్ను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలని విన్నవించుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో మంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసిరని, అలాంటి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతానికి కూడా అవకాశం లేకుండా పోతున్నదని మల్రెడ్డి రంగారెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో మల్రెడ్డి రంగారెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన విన్నపాలను కాంగ్రెస్ అధిష్టానం వింటుందా? మల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందా? పార్టీ హైకమాండ్ ఆయనపై కరుణ చూపిస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఇది వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.